వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్. సుప్రీంకోర్టు తీరుపై టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు. కొత్త పంబన్ బ్రిడ్జ్ రెడీ, అశ్విని వైష్ణవ్ వెల్లడి. బిగ్ అలర్ట్, మరికొన్ని గంటల్లో తుఫాను, ప్రమాద హెచ్చరికలు జారీ. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉండడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పోర్టు అధికారులపై మండిపడ్డారు. ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లారు. ఈ పోర్టు నుంచి గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికీ కొనసాగుతోంది. జవాబుదారీతనం లేదు అని పవన్ ట్వీట్ చేశారు. ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉంటే Let's take action on him. I think he's not. లగచర్ల భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్ తీసుకురానుంది. ఇందులో టెక్స్టైల్స్ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. స్థానిక యువతకు భారీగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫార్మా కంపెనీ నిర్ణయంపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం వేరే కంపెనీలైతే ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇస్తారని ఆలోచిస్తున్నట్లు సమాచారం. క్రైస్తవ మతంలోకి మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు తప్పుపట్టారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాట్లాడుతూ వెనుకబడిన కులాలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉండవని చెప్పింది. ఇదొక దారుణమైన అన్యాయమైన తీర్పు. రాజ్యాంగం కులాలకు రిజర్వేషన్లు ఇస్తే మతానికి ముడిపెట్టడం తప్పు అని చెప్పారు. భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిని పూర్తి చేసినట్లు తెలియజేస్తూ ఫోటోలను, వీడియోలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో షేర్ చేశారు. ఇది తమిళనాడులోని మండపం రామేశ్వరం ద్వీపం మధ్యలో ఆకాశనీలం జిల్లాలో విస్తరించి ఉంది. ఈ అద్భుతమైన అత్యాధునిక సాంకేతికత అబ్బురపరుస్తుందని ఆయన వెల్లడించారు. కాగా 1914లో నిర్మించిన పాత పంబన్ వంతెన తుప్పుపట్టడంతో 2022లో మూసివేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫానుగా మారనుందని ఐఎండీ తెలిపింది. రేపు కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కోస్తాలో 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని పేర్కొంది. కృష్ణపట్నం, నిజాంపట్నం 3వ నెంబర్ వద్ద, మిగిలిన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki